మరి ఇప్పుడు మన ముందుకు వస్తున్నటువంటి వ్యక్తి నిజంగా లక్ ఉన్నాడండి, ఈ చిత్ర దర్శకుడు. ఎందుకంటే ఆ లక్ ఎప్పుడైతే మన టైం వస్తుందో అప్పుడు తలుపు తడుతుంది అని వెయిట్ చేసి చేసి అవకాశం రాగానే ఒడిసి పట్టుకుని హిట్ కొట్టిన డైరెక్టర్ రాజ్ కిరణ్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. మీ మనసులోని మాటలన్నీ చెప్పే టైం ఇదే. అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా నేను ఎప్పుడో చిన్నప్పుడు సినిమాల్లో చూస్తూ ఆయనతో కలవాలి, ఆయనతో ఒక ఫోటో దిగాలి అనుకునే వ్యక్తిని డైరెక్ట్గా ఆయన చూడటం, ఆయనతో కలిసి భోంచేయటం నా అదృష్టంగా ఫీల్ అవుతాను. ఆయనే మోహన్ బాబు గారు. అలాగే సెకండ్గా నేను ఈ స్టేజ్ మీద మాట్లాడుతున్నాను, నాకు ఇంత గౌరవం వచ్చింది, నాకు ఇంత పేరు వచ్చింది అంటే దానికి కారణం ఒక గీతాంజలి కథ పట్టుకుని ఎన్నో సంవత్సరాల ప్రయాణం తిరుగుతా ఉన్నా. కానీ ఒకరోజు కోనా వెంకట్ గారి రూపంలో ఆ అదృష్టం నన్ను వరించింది. ఆయన ఎంఈవి గారికి పరిచయం చేయడం, ఆ సినిమా తీయడం, ఇదంతా కూడా నా జీవితంలో ఒక వ్యక్తిని మర్చిపోలేను అంటే అది కోన వెంకట్ గారే. నెక్స్ట్ ఎంఈవి సత్యనారాయణ గారు. అలాగే ఒక మంచు ఫ్యామిలీని కాదు ఒక మంచి ఫ్యామిలీని పరిచయం చేసిన డైమండ్ రత్నబాబు. ఎందుకంటున్నారంటే నేను సినిమా చేస్తున్నప్పుడు చాలా రకరకాలుగా చెప్పారు, ఎందుకంటే మీకు అవసరమా సినిమా అని చెప్పేసి. కానీ నేను విన్నది వేరు, నేను చూసింది వేరు. విష్ణు గారితో పనిచేస్తున్నప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా హీరోలతో పనిచేశాను. పనిచేసినప్పుడు షార్ట్ గ్యాప్లో లేదా ఏదో ఒక రకంగా డిస్కషన్ పెట్టేవాళ్ళు. ఆ టైం వేస్ట్ అయిపోయేది. ఎందుకు ఇలా చేస్తారు అనుకునేవాడిని. కానీ విష్ణు గారి దగ్గర ఒక క్రమశిక్షణ ఉంది, అది నేను నేర్చుకున్నాను. ఎందుకంటే సినిమా కథ చెప్పినప్పుడే డిస్కషన్స్ ఉంటే ఆ రోజునే చేస్తారు, తర్వాత సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడూ డిస్కస్ చేయరు. అది ఆయన గొప్పతనం. 7 గంటలంటే 7 గంటలకు షూటింగు. ఒక విధంగా చెప్పాలంటే నేను అలాంటి హీరోని చూడలా. నేను అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసిన రోజుల్లో కూడా నేను అలాంటి హీరోని చూడలేదు. సో గ్రేట్ సార్, మీతో నేను వర్క్ చేస్తున్నందుకు చాలా హ్యాపీ. మరొకసారి మళ్ళీ నేను మీతో పనిచేయాలని అనుకుంటున్నా. ఆ అవకాశాన్ని నాకు మళ్ళీ మీరు ఎప్పుడు అడిగినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. అలాగే మోహన్ బాబు గారు అంటే మంచి భోజనం. ఆయన చూస్తుంటే నాకు ఏదో ఒక ఆయనతో మాట్లాడాలి, ఆయన కళలో చూస్తూ ఉండిపోవాలి అని. నిజంగా మీలో ఏదో పవర్ ఉంది సార్. ఆ పవర్ ఉన్న బట్టే మీరు ఇంతవరకు అయ్యారు. గ్రేట్ సార్. నాకు ఎన్టీఆర్ గారిని చూసిన తర్వాత మిమ్మల్నే చూస్తున్నా అలాగా. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ లక్కున్నాడు సినిమా ఎంటర్టైన్మెంట్తో పాటు చిన్న ఎమోషను, తండ్రి కొడుకులు. ఎందుకు అంటున్నానంటే ఒక విధంగా నా లైఫ్లో జరిగిన సంఘటనే ఈ సినిమా మీ ముందు చెప్తున్నా. మా నాన్న నేను పుట్టినప్పుడు నన్ను నల్లక్క ఫీల్ అయ్యాడు. నేను పుట్టినప్పుడు ఆస్తులన్నీ పోయినాయంట. అది అన్నీ నేను సంపాదించాలి మళ్ళీ అని అనుకునేవాడిని. అదే ఈ స్టోరీ. చాలా కాలం తర్వాత నేను 35 ఏళ్ళ తర్వాత మళ్ళీ మా నాన్న నేను కలవడం జరిగింది. కానీ ప్రజెంట్ నేను ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మా నాన్న నా దగ్గర లేడు, చనిపోయాడు. సో ఆ ఎమోషన్తో ఈ సినిమా చేశాను. దయచేసి అందరూ ఈ సినిమాను ఆశీర్వదిస్తారని భావిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ యూ. మరి ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ సక్సెస్ఫుల్గా నడవాలని కోరుకుంటూ ఈ చిత్ర నిర్మాత, ఈ చిత్రంలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసిన మా ఎంవివి సత్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ముంబై నుంచి వచ్చిన విలన్. అందరికీ నమస్కారం. ఫస్ట్ మోహన్ బాబు గారి గురించి మాట్లాడాలి. నేను మోహన్ బాబు గారిని ఇప్పుడు ఇది రెండోసారి కలవటం. ఫస్ట్ టైం
సినిమా ఓపెనింగ్ రోజు కలిశాను. ఆయన గురించి అంతకుముందు వినటం తప్ప నేను పర్సనల్గా చూసింది ఆ రోజే. ఆయన్ని చూడాలన్నా మాట్లాడాలన్నా కొంచెం భయం. ఒక అంటే ఎన్టీ రామారావు గారు వేరే వీళ్ళందరి గురించి విన్నాం, ఈయన గురించి విన్నాం. ఒక సింహం ఒక పులి మాట్లాడినట్టు నడిచి వస్తున్నట్టు ఉంటుంది ఆయన చూస్తుంటే. ఆయన పక్కన కూర్చోవాలన్నా మాట్లాడాలన్నా కూడా భయపడేంత గొప్ప వ్యక్తి ఆయన. తర్వాత విష్ణు లాంటి హీరో అంటే నేను తీసింది ఇది 4వ సినిమా. మా కోన గారితోనే కలిపి 3 సినిమాలు చేసాం. ఆ 3 సినిమాలు కోన గారే ఆల్మోస్ట్ అంతా చూసుకున్నారు. నాకు ఎక్కువ డైరెక్ట్గా ఎక్కువ ఉండేది కాదు. ఈ సినిమాలో విష్ణు గారిని చూశాను. ఆయన క్రమశిక్షణ ఇప్పటికీ అంత పెద్ద స్థాయిలో ఉండి ఆయన చాలా డౌన్ టు ఎర్త్. మార్నింగ్ 7కి షూటింగ్ అంటే 6గా అందరికంటే ముందు ఆయనే ఉంటారు. 2 ఎవరితోనైనా ఆర్టిస్టులతో కానీ టెక్నీషియన్స్తో చాలా డిగ్నిఫైడ్గా బిహేవ్ చేస్తారు. ఆయన లాంటి హీరోతో మళ్ళీ సినిమా చేయాలని నాకు ఉంది నిజంగా. రెండోది మా కోన వెంకట్ గారు. నేను ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ మూవీ చేయాలని మూవీ మీద నాకున్న ఇంట్రెస్ట్ కొలిది కోన గారితో నేను కలవడం జరిగింది. ఆయన ఒకటే చెప్పారు, ఎంవివి గారు సినిమా అంటూ చేస్తే మంచి సినిమా చేద్దాం, మీరు తొందరపడద్దు, మీరు సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు, డబ్బు పెట్టడానికి రెడీగా ఉన్నారు, కానీ నేను మీతో ఏ సినిమా పడితే ఆ సినిమా తీయించే ఉద్దేశం నాకు లేదు. మీరు ఒక్కరోజుతో ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్ళిపోకూడదు, మంచి సబ్జెక్ట్ వచ్చినప్పుడు నేను చెప్తాను, అప్పుడే మీరు సినిమా చేయండి అని చెప్పారు. నేను ఇదివరకు కూడా ఆన్ ది డయాస్ ఈ విషయం నేను చెప్పాను. గీతాంజలి కథ వచ్చినప్పుడు గీతాంజలి కథ నాకు పిలిపించడం, వినిపించడం, తర్వాత సినిమాలు చేయడం జరిగింది. అదేవిధంగా మా రాజ్ కిరణ్ డైరెక్టర్, ఆయన నాకు నచ్చిన దర్శకుడు. ఆయన చాలా సింపుల్గా ఉంటారు, అనుకున్నది ఏదో అనుకున్నట్టుగా తీస్తారు. అది తర్వాత ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. తర్వాత పోసాని కృష్ణమురళి గారు, ఆయనతో ఈ సినిమాలో కలిసి పనిచేసే అదృష్టం నాకు కలిగింది. ఆయన అంటే అంత గొప్ప ఆర్టిస్టు. నేను సినిమాలో చిన్న క్యారెక్టర్ ఏదో నాకు మా డైరెక్టర్ గారు లాంగ్ హెయిర్ చూసి ఈ సినిమాలో ఈ లాంగ్ హెయిర్ మీరే బాగుంటారు అని చెప్పేసి ఆయన నన్ను సెలెక్ట్ చేశారు. చిన్న క్యారెక్టర్ చేశాను ఇందులో. పోసాని గారితో కలిపి ఒక చేయటం, అలాగే రఘు గారు వీళ్ళందరితో కలిపి చేయటం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ సినిమా నేను మొన్న రాత్రి ఫస్ట్ కాపీ చూశాను, చాలా బాగా వచ్చింది. డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు, విష్ణు గారు కూడా చాలా బాగా చేశారు సినిమాలో. రత్నం బాబు గారు, ఆయన గురించి చెప్పాలంటే నిజంగా ఆయన రత్నం. డైరెక్టర్ గారు నాకు ఒకసారి కథ గురించి ఒక లైన్ చెప్పారు, ఇదండి కథ అని. నాకు బాగుందనిపించింది. సరే అండి ఓకే చేద్దాం అని చెప్పేసి నేను చెప్పిన తర్వాత 1 వీక్లో, అంటే నేను వైజాగ్లో ఉంటాను, నాకు కొద్దిగా బిజినెస్లో బిజీ ఉండటం వలన సాధారణంగా ఏదైనా పని ఉంటే నాతో మాట్లాడాలంటే వాళ్ళతో మొహమాటంగా కూడా చెప్తాను, మీరు కొంచెం దయచేసి వైజాగ్ రావాలి, నాతో 1 hour 2 hours స్పెండ్ చేయాలంటే నేను ఇక్కడ హైదరాబాద్లో ఉండేది తక్కువ అని చెప్పేసి. ఓ రోజు డైరెక్టర్ గారు రత్నం గారు కలిసి వైజాగ్ వచ్చారు. ఒక 2-3 hours కలిసి కూర్చున్నాం. ఆ 1 వీక్లో ఫుల్ స్క్రిప్ట్ పట్టుకుని రత్నం గారు వచ్చారు. నాకు ఆశ్చర్యం వేసింది నిజంగా చూడగానే. నేను సీన్ టు సీన్ నాకు చెప్పారు. అప్పుడు చెప్పినప్పుడు మొత్తం విష్ణు గారి క్యారెక్టరు, ఎస్పెషల్లీ పోసాని గారి క్యారెక్టర్ అయితే నాకు అద్భుతంగా నచ్చింది సినిమాలో. అలాగే ఫాదర్ సన్ ఎమోషన్ అన్నీ చాలా బాగున్నాయి. సో వెంటనే నేను ఈ సినిమా అంటే విష్ణు గారితో చేద్దామని అనుకున్నాం. విష్ణు గారిని కలవటం, విష్ణు గారు ఓకే చేయటం. సరే నేనేం చేశానంటే విష్ణు గారిని ఒకసారి ఫస్ట్ టైం కలిసినప్పుడు విష్ణు గారు కూడా కథ బాగుందని చేద్దామన్నారు. ఈ సినిమాకి ఇంకా కీలకమైన వ్యక్తి విష్ణు గారి ఫ్రెండ్ విజయ్. ఆయన ఈ సినిమాని ఎంత చక్కగా నాకు హెల్ప్ చేశారంటే, నేను నా క్యారెక్టర్లో ఉన్నప్పుడే నేను ఈ సినిమా షూటింగ్ వచ్చాను, అదర్వైజ్ సినిమా షూటింగ్ దగ్గర నేను లేను. విజయ్ గారి ప్రతిదీ కూడా దగ్గరుండి సినిమా షూటింగ్ అంతా ఆయన చేతుల మీదుగా నడిపించి సక్సెస్ఫుల్గా చాలా షార్ట్ పీరియడ్లో, చాలా తక్కువ రోజుల్లో, మేము ఐ థింక్ అక్టోబర్ నెలలో మూవీ స్టార్ట్ చేసాం. అక్టోబర్ 19-20 టైంలో 60 డేస్లో మొత్తం మూవీ టాకీపాట్ అంతా కంప్లీట్ చేశారు. సాంగ్స్ అవి కూడా చాలా బాగా చేశారు. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. సార్ ఇక్కడ లిబర్టీ తీసుకుని విజయ్ గారిని ఇన్వైట్ చేసేస్తాను సార్. మీరు ఎట్లాగో ఆయన పేరు చెప్పారు, ఇంతమంది టీంలో ఆయన లేరు. లెట్ మీ వెల్కమ్ ది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ మిస్టర్ విజయ్ కుమార్ ఆన్ టు ద స్టేజ్. ఈయన విష్ణు గారి క్లాస్మేట్ అండి. ఎంత తక్కువ మాట్లాడతారో అంత బాగా వర్క్ చేస్తారు.
ఈ సినిమాకి అంతా నడిపించింది ఈయనే, మొత్తం అంతా సినిమా అంతా దగ్గరుండి చూసుకున్నారు బాగా. సో ఈయనకి చాలా థ్యాంక్స్ అనమాట. సినిమా ఎంత సక్సెస్ అయింది, ఎంత బాగా చేశారంటే ఈయనే. ఎంత అసలు ఒక్క మాట కూడా మాట్లాడరు, అంత స్ట్రిక్ట్గా ఉంటారు. అదేవిధంగా బడ్జెట్ కూడా ఒక్క రూపాయి కూడా అవనివ్వరు. నా విషయంలో కూడా ఏదో షూటింగ్ ఎక్కడ చేద్దామని నోను బడ్జెట్ పెరిగిపోద్ది, మీరు ఇక్కడే చేయండి అని చెప్పారు ఈయన. సో చాలా థ్యాంక్స్ అండి. సో అగైన్ అందరికీ విష్ణు గారు అవకాశం వస్తే మళ్ళీ సినిమా మాతోనే చేయాలని అడుగుతున్నాను. అదేవిధంగా నాగేశ్వర రెడ్డి గారిని మొన్న ఒకసారి కలవటం జరిగింది. మాతో సినిమా చేయాలని అడిగాం, కానీ ఆయన నాకు ఖాళీ లేదు ఇప్పుడు అని చెప్పారు. అవకాశం ఉంటే నెక్స్ట్ మూవీ మాకు చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ కోన గారు, ఈరోజు వచ్చినందుకు, మీతో మాకు ఎప్పుడు మాతో కలిసి ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మోహన్ బాబు గారు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ ఎంవివి సత్యనారాయణ గారు అండ్ లక్కునోడు టీం అందరికీ కూడా మరొకసారి విషెస్ తెలియజేస్తూ లాస్ట్ సాంగ్ లాంచ్ చేసేసుకున్నాం. మరి ఈ సాంగ్కి అద్భుతమైన పర్ఫార్మెన్స్ రాబోతోంది. ఇది ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. లైట్లన్నీ ఆఫ్ అయిపోతే వచ్చేటువంటి యూవీ వెలుగులోంచి వచ్చే ప్రకాశవంతమైన డాన్స్ మన ముందుకు రాబోతోంది. లెట్ మీ వెల్కమ్ ఆటా సందీప్ అండ్ దర్ ట్రూప్ ఫర్ అ యూవీ పర్ఫార్మెన్స్. లైట్స్ ఆఫ్ ప్లీజ్. లక్కున్నోడు ఆడియో లైవ్ చూస్తున్నారు మా మ్యూజిక్ TV9 NTV వనిత టీవీ TV9. ఒక్క నిమిషం లైట్స్ ఆన్ ఉంచండి అమ్మా. థ్యాంక్స్ చిన్న గారు. నా చైర్ ఇక్కడ ఉంది. లేదా తీసేసారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్. ఆ హీల్స్ మీద నుంచి నేను దాని చిన్నాడు. మరి అందరూ ఎక్కువ మాట్లాడేశారు కదా. సత్యం రాజేష్ ఒక్కడే ఎక్కువ తీసేసుకున్నారు. రిక్వెస్టింగ్ అందరినీ దయచేసి ఫ్లాషెస్ ఆఫ్ చేయాల్సిందిగా అండ్ మొబైల్స్లో షూట్ చేయకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. నేరుగా పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నామండి. ప్లీజ్ డోంట్ షూట్ దిస్ పర్ఫార్మెన్స్. ఇది రికార్డ్ చేయకూడదు. కొంచెం టైం పడుతుంది. లేకపోతే లైట్లో లీక్ అయిపోతారు. అందుకని స్క్రీన్ స్పెసిఫిక్ చేస్తారు. బాగుంటుంది. వర్త్ వాచింగ్. Four, three. Five, four, three, two, one. I got stuff in my pocket. I got money in my bag. I got girls spinning over me and booty, 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 that's me going crazy now. He got stuff with a lady. He's got dirty with a girl. Never try with me, baby. Now DJ, DJ, DJ battle. Let's take it easy. Nimishamaga, the life is busy. Energy back, you make it crazy. No forever, Rani. Asalana, Kani, Jagamiti, Padamari, move your body. Rami, Rami, Pulu, Rube, Vayu, Vegan,
anything. I don't need wannabes, oh baby, I just gotta look into his eye and make it easy. He got stuck with a lady, he's got dirty with a girl. Never try with me, baby, now DJ, 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 better let's take it easy. Like a mask ni teesi kotti, multitask ni pakkana petti, name adagani, time adeni ani nilabade gari, place so to ra nipulu rube vayu veganka, halona teli churu, yavaru yemani anukunna, vadilei laku kikke ra nipulu vesi shot glass, tameyi nimmi vidu, yaguru gonnadi sukhame, vadilei not kinge rupura. హత్తుకో పక్కకు చికాడు కారి అంతాడి చూడు ఉదయమన్నది మరి చేయదా వదిలే నాకు కిక్కే ఎక్కరా వస్తానే వదన ఆపకుండా చూస్తానే అవసరంగా ఉన్న నిన్నే ఎదురుగున్నది సుఖమేగా అసలే వదలా నటింగే నేనులే వండర్ఫుల్ లక్ ఉన్నోడు అంటూ మన ముందుకు వచ్చేసింది ఆట సందీప్ ట్రూప్ అందించినటువంటి యూవీ పర్ఫార్మెన్స్. వండర్ఫుల్ లైట్స్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ గర్ల్స్.